ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తూ అలాగే చట్టం అమలు అయ్యే వరకు గ్రూప్ 1, 2, 3 పరీక్షల ఫలితాలు విడుదల చేయకూడదని ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాలతో నిరసన దీక్షలు చేపట్టారు. దీక్షలో మాదాసి ఎంకన్న మాదిగ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మరియు తోళ్ల సురేష్ మాదిగ నేలకొండపల్లి మండల ఇన్ఛార్జ్ కట్టుకొల వెంకటేశ్వరరావు, ఈహెచ్పీఎస్ జిల్లా నాయకులు తోళ్ల వెంకన్న, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో 30 ఏళ్ళుగా ఎంఆర్పీఎస్ ఉద్యమం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేసినప్పుడు చంద్రబాబు టైంలో వర్గీకరణ అమలైంది. అదేవిధంగా మళ్ళీ మందాకృష్ణ గారి మాది గారి సారథ్యంలో ఈ వర్గీకరణ అంశం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని చెప్పేసి నిండు అసెంబ్లీలో గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి వర్గీకరణ చట్టబద్ధత అయిన తర్వాతనే ఎస్సీలకు దక్కాల్సినటువంటి ఫలాలను ఏదైతే రిజర్వేషన్లో వర్గీకరణ ఎస్సీ ఉపకులాలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని, వర్గీకరణ చట్టం కాకముందే ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకొని మాది ఉపకులాలకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలోని ఖమ్మం అన్ని జిల్లాలో మండల కేంద్రాల్లో, గ్రామ కేంద్రాల్లో, గ్రామాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క మాదిగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ నిరసన దీక్షల చేపట్టడంలో భాగంగానే ఈరోజు నేలకొండపల్లి మండల కేంద్రంలో ఈ యొక్క దీక్షను ప్రారంభించడం జరిగింది. ఇది 3వ రోజు కొనసాగుతుంది. అదేవిధంగా వర్గీకరణ చట్టం చేసిన తర్వాతనే ఈ యొక్క ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ని వెనక్కి తీసుకొని మళ్ళీ వర్గీకరణ చట్టం అయిన తర్వాతనే ఈ యొక్క నోటిఫికేషన్స్ అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారి మిత్రుల కిందకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. నీ పేరన్నా? మాదాసి వెంకన్న మాదిగా, ఎంఆర్పీఎస్ నేలకొండపల్లి మండలాధ్యక్షుడు. ఏం అధ్యక్షుడు చేస్తారు? ఎంఆర్పీఎస్ నేలకొండపల్లి మండలాధ్యక్షుడు.